హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. దేవుణ్ణి నా మనస్ఫూర్తిగా మీరందరూ ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటిలో చికెన్, జొన్న రొట్టె, అన్నం చేసుకున్నాం ఫ్రెండ్స్. కానీ బయట కొనుక్కొచ్చుకుంటే జొన్న రొట్టె అంత టేస్టీగా ఉండదు. ఎందుకంటావా, వాళ్ళు బియ్యం వచ్చారు, బియ్యం పోసి రొట్టెల పిండి, జొన్నలు తక్కువ బియ్యం ఎక్కువ వచ్చారు, అందుకని టేస్టీగా ఉండవు. అందుకని మన చేతులారా మనం పట్టించుకొచ్చుకొని రొట్టె పిండి పట్టించుకొచ్చుకొని రొట్టెలు కాల్చుకుంటే మన తృప్తిగా ఉంటుంది. మనం ఏ కల్తీ లేకుండా రొట్టెలు కాల్చుకుంటాం. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉన్నారు, అన్నం తినకూడదంటారు. కానీ వాళ్ళు రొట్టెలు బయట ఇప్పుడు ఉద్యోగస్తులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, బయట కొనుక్కొచ్చుకుంటారు. బయట కొనుక్కొచ్చుకునేప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జొన్నలలో బియ్యం పోసి రొట్టె కాల్చుతారు. మళ్ళీ షుగర్ పేషెంట్లు రొట్టెనే తినాలని, అంటే కల్తీ లేకుండా తినాలి వాళ్ళు జొన్న రొట్టె. ఆటేటప్పుడు వీళ్ళు బియ్యం పోసి కాల్చితే ఇంకా వాళ్ళు బయట కొనుక్కొచ్చుకొని తిన్నా ఒకటే, రొట్టె తిన్నా ఒకటే ఫ్రెండ్స్. కానీ అట్లా లేకుండా 10 నిమిషాలు మనం కేటాయించుకుంటే మన చేతులారా మనమే కాల్చుకొని సంపూర్తిగా ఆరోగ్యంగా బాగా తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. బాయ్ ఫ్రెండ్స్.